ప్రజలకు ఏమి హామీ ఇస్తాం, ఏది చేయగలుగుతాం అనేది చాలా ఆలోచించుకొని మనం చేయగలుగుతామా లేదా అనేది ఒకసారి పూర్తి స్థాయిలో మనం నిర్ణయం చేసుకొని ఒక అష్యూరెన్స్ ఇచ్చినప్పుడు చేస్తాం. ఏదైతే ఇలా 6 గ్యారెంటీలను ఇచ్చి బాండ్ పేపర్లు రాసి డేట్లు ఖరారు చేసి పలానా డేట్ నాడు మీకు ఈ ఆర్డర్ ఇస్తానని చెప్పి తప్పుడు వాగ్దానాలతో ఇవాళ ప్రభుత్వం పార్టీ అధికారంలోకి వచ్చింది. సో వాళ్ళ నేపథ్యం అంతా కూడా అధికారంలోకి ఎలా రావాలనే నేపథ్యం తప్పితే గెలిచిన తర్వాత ప్రజలకు ఏం చేద్దాం, ఇచ్చిన హామీలేంది, ఇచ్చిన గ్యారెంటీలేంది, అవి మరి చేసేందుకు శ్రమ పడదామా వద్దా అంటే ఈ రోజు నాటికి సుమారుగా 4 నెలలు అయింది. ఈ రోజు నాటికి ఒక్క ప్రయత్నం చెప్పండి. అంటే రేవంత్ రెడ్డి ఆల్మోస్ట్ అన్ని 6 గ్యారెంటీలు కంప్లీట్ చేసుకున్నాం, సస్యశ్యామలంగా ఉంది రాష్ట్రం అంతటా కూడా. ఇప్పుడు కేవలం లోక్సభ ఎన్నికలకు పోవాలి, అవి ఎట్లా విజయవంతంగా పూర్తి చేసుకున్నామన్నా చెప్పాలి అన్నట్టుగా ఉన్నారు కదా వాళ్ళు. అదే చెప్తాను, ఏం గ్యారెంటీలు చేశారు? ఇచ్చిన 6 గ్యారెంటీలను కంప్లీట్ చేసిరట. నో, నాట్ ఈవెన్ ఏ సింగిల్ వన్. ఏం చేశారు చెప్పండి, ఏం చెప్పింది చెప్పండి. చేసిరట కదా, గ్యాస్ ఇచ్చిర్రు, 200 యూనిట్లకు సంబంధించిన కరెంటు కాలితే వాళ్ళు ఎంతమంది ఇస్తున్నారు? 200 యూనిట్, 201 యూనిట్ అయినోడికి ఏం న్యాయం చేసిందండి? 200 యూనిట్ల లోపలకే మేము ఇస్తామంటే అసలు కరెంట్ మీటర్ పెట్టుకున్నప్పుడు 1 యూనిట్ 2 యూనిట్లు ఎక్కబోతుంది. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుపేదలకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు. 210 యూనిట్లు కాలినోడు నిరుపేద కాదా? ఆ రోజు పాపం జ్వరం వస్తుంది, ఫ్యానో లైట్లో తెల్లారదానిక లైట్లు వేసుకుంటారు. కరెంటు విషయంలో మీరు ఇట్లా అంటుంటారు. గతంలో మీ కేసీఆర్ గారు రైతు బంధు పేరిట 1000 ఎకరాల 100 ఎకరాలకు ఇచ్చారు కదా, ఆ విధంగా ధనాన్ని అయితే వృధా చేసారు కదా, ప్రజాధనాన్ని. మరి అట్లా అంటే మీకు ఒక్కటి ఆలోచించాలి మీరు. తెలంగాణ రాకముందు తెలంగాణ మొత్తం ఈ నలుమూలల ఏ మండలంలో కానీ ఏ గ్రామంలో కానీ సంపద ఎంతుండింది? సంపద ఎంతుండింది? రైతు ఏ విధంగా ఉన్నాడు? తెలంగాణ రాకముందు నేను ఒక నిదర్శనం, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను క్షేత్రస్థాయిలో పనిచేశాను నా క్యారియర్ మొత్తం కూడా. ఒక ఊళ్ళో ఒక కుటుంబానికి ఆపద వచ్చిందంటే తెలంగాణ రాకముందు 2014 సంవత్సరంలో ఉన్న గ్రామ పరిస్థితి, ఒక కుటుంబంలో ఒక ఊళ్ళో ఒక ఇంట్లో ఆపద వచ్చిందంటే అప్పు తేవాలి అంటే ఆ ఊర్లో ఉన్న 400 కుటుంబాలలో చూస్తే ఒక్కరో ఇద్దరో మధ్యలోనే ఆ 50,000 30,000 రెడీగా ఉండేది. 400 కుటుంబాలు ఉంటే సుమారుగా 300 కుటుంబాలు అప్పుల పాలై ఉన్నాయి. దేనికైనా ఆ రోజు పరిస్థితి ఘోరంగా ఉండేది మన పరిస్థితి. మరి 9-10 సంవత్సరాల తెలంగాణ తర్వాత ఈరోజు 400 కుటుంబాలు ఉంటే ప్రతి ఇంట్లో ఏదైనా ఆపద వస్తే ₹1,00,000 కొరకు ఎవరు కూడా ఒక్కరోజు కూడా ఆలోచించకుండా మంచి విద్యను ఇస్తున్నారు, మంచి వైద్యం చేసుకుంటున్నారు, ఇండ్లు కట్టుకున్నారు, ట్రాన్స్పోర్టేషన్ కొరకు మొబిలిటీ కొరకు మంచి వెహికల్స్ కొనుక్కుంటున్నారు. ఆస్తి సంపద పెరిగింది. ఆ రోజు 50,000 60,000 70,000 ఉన్న ఎకరం భూమి ఇవాళ నలుమూలలో ఎక్కడ చూసినా కూడా 20 లక్షలు 25 లక్షలు అయిపోయింది. మీరు కర్ణాటక బార్డర్ వెళ్ళండి, మనకు కర్ణాటక బార్డర్ ఉంది, ఒక పక్కన మనకు మహారాష్ట్ర బార్డర్ ఉంది. గీత గీసినట్టుగా మన రాష్ట్రం ముద్ర ఉంటేనేమో తెలంగాణ ముద్ర ఉంటేనేమో 20 లక్షలు ఉంటుంది. అదే కర్ణాటక ముద్ర ఉంటేనేమో అదే భూమి పక్కన ఆనుకొని ఉన్న భూమి అక్కడ దానికి 4 లక్షలు 5 లక్షలు 6 లక్షలు ఉంటుంది. మరి ఎందుకు వచ్చింది? ఒక పాలసీ నిర్ణయించినప్పుడు, ఒక పద్ధతిగా ఆలోచించినప్పుడు ఎకానమీ ఎట్లా ట్రికిల్ డౌన్ కావాలి అంటే సంపద ఎట్లా స్ప్రెడ్ కావాలి, రైతులను ఏ విధంగా బలోపేతం చేయాలనేది ఒక నేపథ్యంతో ఆ పాలసీ తేవడం జరిగింది. తెలంగాణ రాకముందు 10 ఎకరాల రైతైనా 15 ఎకరాల రైతైనా అప్పులలో లేడా? అప్పులలో లేని రైతులు ఎంతమంది నాకు చెప్పండి. ఏ రైతుగా అయితే అప్పు లేదో మీరు ఒక పేరు చెప్పండి. ఏ గ్రామ పంచాయతీ 100% అప్పు ఉండేది. మరి 10 సంవత్సరాల రైతు బంధు, 10 సంవత్సరాల అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ప్రతి రైతును కడుపు నిండా తినేటట్టుగా, కంటి నిండా నిద్రపోయేటట్టుగా, మంచి పిల్లలకు మంచి విద్యను ఇచ్చే విధంగా, మంచి వైద్యం ఇచ్చే విధంగా, ఇవాళ కాన్వెంట్ స్కూళ్ళల్లో చేర్చే విధంగా, మన గురుకుల స్కూళ్ళల్లో చేర్చే విధంగా ఇవాళ ఎంత బాగుందండి. ఒక్క రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళండి మీరు, ఒక్క పల్లెకి మారుమూల పల్లెకి వెళ్ళండి తెలంగాణలో, ఒక 300 కార్లు 400 కార్లు ఉంటున్నాయి ఇవాళ. మరి తెలంగాణ రాకముందు ఉండిందా? పక్కన ఉన్న రాష్ట్రం, పక్క గ్రామ పంచాయతీ, వేరే రాష్ట్రంలో ఉన్న గ్రామంలో ఉన్న సంపద చూడండి, మన నేల మీద తెలంగాణ గడ్డ మీద ఉన్న గ్రామ పంచాయతీలో ఉన్న సంపద చూడండి.
ఇది రాంగ్ క్రిటిసిజం ఫస్ట్ పాయింట్. అర్థం లేని క్రిటిసిజం దీనికి వెనుక చాలా పెద్ద ఆలోచన ఉంటుంది. ఆలోచన గమనించకుండా జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రిటిసైజ్ చేయడం కరెక్ట్ కాదు. దాన్ని పరిస్థితులు మారి ఈ టైం లోపల దాన్ని ఆ సమృద్ధి వచ్చింది. అప్పులకి వెళ్ళి రైతులు బయటకు వచ్చిండ్రు, కరెక్ట్గా పెట్టుబడి పెట్టుకుంటున్నారు. సో అప్పులు తీరడానికే సుమారుగా తెలంగాణ వచ్చిన తర్వాత రైతులు అప్పులు తీరడానికి 3-4 సంవత్సరాలు పట్టింది. 3-4 సంవత్సరాల తర్వాత కొంత ఆదాయం చేసుకొని ఎప్పుడైతే భూమిలు వెళ్ళినాయో 5 గుంటలు ఎకరం ఉంటే ఒక 3 గుంటలు 5 గుంటలు అమ్మితే ఒక ఇల్లు వచ్చింది. ఆల్మోస్ట్ గుంటకు చాలా డబ్బులు వచ్చినాయి. సో అట్లా ½ ఎకరం అమ్ముకొని 5 ఎకరాలు ఉన్నోళ్ళు మంచి స్లాబ్ వేసుకొని మంచి ఇల్లు కట్టుకొని ఇవాళ మంచి విద్యను అన్నిటికీ కూడా ఇస్తున్నారు. ఇది తెలంగాణ సాధిస్తేనే సాధ్యమైంది. గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటేనే సాధ్యమైంది.